హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ప్రతి సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ డిష్ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈ రోజు వచ్చేసి చికెన్ పులావ్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ రెండు కూడా దగ్గర ఒకలానే ఉంటాయి. కాకపోతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లోనే పులావ్లోనే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, బిర్యానీలో అయితే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. మసాలాలు అవి కూడా అటు ఇటు అవుతాయి, కానీ రెండింటి కూడా ప్రాసెస్ ఒకటే. మీకు ఇప్పుడు చికెన్ రేట్ కూడా బాగా తగ్గింది కదా. ఇలాంటి టైం అప్పుడు కొంచెం చికెన్ ఎక్కువగా వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి చికెన్ అయితే నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 3 స్పూన్స్ కారము, 1 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకొని నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ అయితే నిమ్మకాయ, పెరుగు అయితే పెరుగు, ఏదైనా వేసుకోవచ్చు. బిర్యానీలో చేసినప్పుడు అయితే మనం మిరియాల పొడి వేసుకోము, ఇందులో అయితే మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఘాట్ అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలిపేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. లాస్ట్లోని మొత్తం మనం 1 అవర్ ముందు తీసేస్తాం కదా, అప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకోవాలి. మనకి చికెన్ అయితే ఒక 3 అవర్స్ మ్యాగ్నేట్ అయినా మంచిదే. కాకపోతే మనం అప్పటికప్పుడు కుక్ చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 1 అవర్ అయినా సరే మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంక బిర్యానీ స్పైసెస్ అవి ఏమీ వేసుకోవసరం లేదు, ఆల్రెడీ మనం అన్ని పొడులు కూడా వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి, నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇందాక నేను ఒక పేస్ట్ అని చెప్పాను కదా, అది ఇదే. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, టమాటో, ఈ 3 కలిపి అయితే మనం పేస్ట్లో అయితే చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ అయితే అందులో వేసుకొని అది కూడా మనకు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం పుదీనా నార్మల్గా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది కదా, ఇంకెలాగా మనం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 10 మినిట్స్ ముందే వాష్ చేసుకొని అలా వదిలేసాను. నేను బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ ముందే అవి జస్ట్ ఒక 3 టైమ్స్ అలా కడిగేసి ఆ వాటర్ అంతా వంపేస్తాను. నెక్స్ట్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మన రైస్ అయితే వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా నేను చికెన్ బిర్యానీ ఎప్పుడు కూడా కేజీ చికెన్కి కేజీ రైస్ వేస్తాను, అలానే చేస్తాను. మనకు అలా అయితేనే చికెన్ తిన్నట్టు ఉంటుంది, బిర్యానీ కూడా తిన్నట్టు ఉంటుంది. మనకి రైస్ 90% కుక్ అయిన తర్వాత మనం ఫ్రై అయిన చికెన్ అయితే బిర్యానీ మీద అయితే వేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉంచుకోవాలి. నేను ఇక్కడ కీరా వాటర్ కూడా వేసుకున్నాను లాస్ట్లోని.